ఈరోజు మీకు ఒక విషయం ముందుకు తీసుకురావాలని మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈరోజు మనం జై భారత్ నేషనల్ పార్టీ అనే ఒక కొత్త పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. జేడీ లక్ష్మీనారాయణ, అదేనండి వివి లక్ష్మీనారాయణ గారు, ఎక్స్ జేడీ ఆఫ్ సిబిఐ. ఆయన ఈ పార్టీ అనౌన్స్ చేశారు, జై భారత్ నేషనల్ పార్టీ. ఈ జై భారత్ నేషనల్ పార్టీ వాజ్ ఫౌండెడ్ బై, ఎవరు స్థాపించారంటే గోరఖ్పూడి చెన్నై దొర గారు. ఈజ్ ఎన్ డెవలపర్, బిల్డర్, జీసీ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అధినేత. ఆయన ఈ జై భారత్ నేషనల్ పార్టీని 2018లో స్థాపించి 2019లో పెద్దాపురం నుంచి పార్టిసిపేట్ చేసి ఓటమి చెందారు. ఈ జై భారత్ నేషనల్ పార్టీ వాళ్ళు దేశవ్యాప్తంగా ఇది ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దీన్ని అభివృద్ధి చెందాలని ప్రారంభించారు. ఇప్పుడు ఈ జై భారత్ నేషనల్ పార్టీని జేడీ లక్ష్మీనారాయణ, అదే వివి లక్ష్మీనారాయణ గారు టేకప్ చేశారు. పార్టీలు, కొత్త పార్టీలు ఎవ్రీ టైమ్ వీ వెల్కమ్ ఇట్. కొత్త పార్టీలు ఎప్పుడు వచ్చినా ఒక కొత్త రకమైన ట్రెండ్ అండ్ పాత విధానాలని ప్రశ్నిస్తూ కొత్త పార్టీలని పెడుతూ ఉంటారు. కానీ కాలక్రమేణా ఆ పార్టీల మనుగడ అనేది పూర్తిగా వాళ్ళు నడిపించే విధానం మీద ఆధారపడి ఉంటుందండి. మనం ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా సరే జరగదు. ఎందుకంటే ఆ ప్రయత్న లోపం కాదు, కానీ ఆ ప్రయత్నాన్ని ఎవరు గుర్తించరు. ప్రయత్నాన్ని గుర్తించలేకపోతే ఇటీవలే మనం చూసాము, లోక్సత్తా పార్టీ, జయప్రకాష్ నారాయణ గారు పెట్టిన పార్టీ, వాళ్ళు ప్రత్యక్షంగా 2 ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళు చేయలేక ఇంకా వదిలేశారు. ఎందుకంటే పార్టీకి సిద్ధాంతం చాలా ముఖ్యం. ఆ సిద్ధాంతాలు ఎంత గట్టిగా పెట్టుకున్నా ప్రజల ఆదరణ అంతకంటే ముఖ్యం. ప్రజల ఆదరణ ఎందుకు ఉంటుందంటే వాటి తాలూకా విజిబిలిటీ, వాటి తాలూకా విస్తరణ అనేది చాలా లిమిటెడ్గానే ఉంటుంది. ఎందుకంటే దానికి సపోర్టింగ్ మీడియా కానీ, సపోర్టింగ్ పబ్లిసిటీ కానీ ఎక్కువ జరగదు. ఒక లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎప్పుడూ కొత్త పార్టీల గురించి చూస్తూ ఉంటారు, విధానాల గురించి తెలుసుకుంటారు, మారాలి, ఇది చేయాలి అది చేయాలని ఊహించుకుంటూ ఉంటారు. కానీ పార్టీలు వస్తూ ఉంటాయి, కాలక్రమేణా కనబడకుండా పోతాయి. ఇటీవల తెలంగాణలో కూడా చాలా పార్టీలు పట్టే, లైక్ జనసమ్మతి పార్టీ, వైఎస్ఆర్టీపీ పార్టీ, అలాగని రకరకాల పార్టీలు చూసాం. ఇంతకుముందు విజయశాంతి గారు కూడా ఒక పార్టీ పట్టారు, నవ తెలంగాణ పార్టీ అని. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో గత 40 ఏళ్ళుగా రకరకాల పార్టీలు పుడుతూనే ఉన్నాయి. ఆ పార్టీలు హస్తగతం అవుతూనే ఉన్నాయి, అస్తమయం అవుతూనే ఉన్నాయి. రకరకాల విధానాలతో ముందుకు వెళ్దామన్నా స్కాలర్ థింకింగ్ అంటారు. ఒక విషయాన్ని బలంగా గట్టిగా మాట్లాడాలని ముందుకు వచ్చినా సరే కాలక్రమేణా విషయం అనేది బలహీనం పడిపోతుంది. మనుషులు మాత్రం కనబడకుండా పోతున్నారు. ఆ సిద్ధాంతాలు కూడా కొత్త విధానంలో ఇంకొకరి దగ్గర వింటున్నాం, కానీ వాటి తాలూకా మునగడ అనేది చాలా కష్టంగా మారుతుంది. సో చూద్దాం, ఎన్ని పార్టీలు వచ్చినా వెల్కమింగ్ చేయడం మన బాధ్యత. అలాగే ఈ కొత్త పార్టీలు ఏవైతే వస్తాయో వాళ్ళు గేమ్ చేంజర్ అవుతారా, గేమ్ పార్టిసిపేటర్ అవుతారా, గేమ్ లాస్ట్ అవుతారా, అది కాలమే నిర్ణయించాలండి. కానీ ప్రతిసారి నేను చాలా సర్ప్రైజ్ అవుతుంటాను. ప్రతి పార్టీ పెట్టిన, జనసేన పార్టీ కానీ, జనసమ్మతి పార్టీ కానీ, నవ తెలంగాణ పార్టీ కానీ, తెలుగు జాగృతి, అలా చాలా పార్టీలు వచ్చాయి. ఈవెన్ మనం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా జై సమైక్యాంధ్ర పార్టీని టేకప్ చేశారు. అలాగే ఈ జై భారత్ నేషనల్ పార్టీ కానీ, లోక్సత్తా పార్టీ కానీ, ఎవ్రీ పార్టీ, ఈవెన్ తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్ ఆర్ అలియాస్ బీఆర్ఎస్, ఇవన్నీ ఈ పార్టీస్, నేషనల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, జనతాదళ్, ఇలా పార్టీలు, బీఎస్పీ, ఎన్ని పార్టీలైనా వాళ్ళు ఓపెనింగ్ స్పీచెస్ అయితే చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు. చాలా చాలా సిద్ధాంతాలు బాగా చెప్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తుంటారు. కానీ ప్రజల్లోకి వెళ్ళే ఆదరణలో చాలా కష్టం అవుతుందండి. ఒక పార్టీని స్థాపించి ముందుకు తీసుకెళ్ళి అది అందరి ముందు వాళ్ళ తాలూకా ఆంతర్యాన్ని అందరి ముందు అర్థమయ్యేలా చెప్పడం అనేది అత్యంత పెద్ద టాస్క్. మన మాట ఒకరు వినాలి అంటే అది అంత ఈజీ కాదు.
ఆ మాట వింటున్నారు అంటే దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా బాధ్యత. మాట అనడం, బాధ్యతగా నిలబెట్టుకోవడం, ఇది జీవిత ప్రక్రియలలో చాలా 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 గొప్ప ప్రక్రియ అండి. దీన్ని నిలబెట్టుకోవడం అందరికీ అంత సులభం కాదు. ప్రయత్నించే వాళ్ళని ప్రతి ఒక్కరిని ఆహ్వానిద్దాం. మనం కూడా కొత్త విధానానికి, కొత్త రూపానికి, ప్రతిసారి కొత్త ఆలోచనలకి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మహాలోకం, మాయాలోకం కాదు. ప్రతిదీ వెల్కమ్ చేయాలి. థ్యాంక్ యూ.